హలో అండి, అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ వసుంధర. వెల్కమ్ టు మాగువ ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో అలసంద వడలు, అదేవిధంగా సేమియా పాయసం చేసుకొని తినండి. ఈ కాంబినేషన్లో చేసుకొని తింటే ఎవరైనా సరే అద్భుత అనాల్సిందే. నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా మెచ్చుకుంటారు కూడా. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అదేవిధంగా మన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అలసందల్ని మార్నింగ్ అంతా నేను నానబెట్టి ఉంచుకున్నాను. ఈవినింగ్ కల్లా ఇవి చాలా బాగా నానిపోయాయి. సో నానబెట్టిన తర్వాత మనకు బ్లాక్ కలర్లో వస్తాయి. మంచిగా వాష్ చేసి తీసేసుకోండి. స్ట్రైనర్లోకి ఈ విధంగా స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ తరుక్కొని పెట్టుకోండి. సో ముందుగా ఈ అలసందల్ని పేస్ట్ చేసి చూపిస్తాను. సో ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు దీంట్లో. సో మనం వాటర్ యాడ్ చేయకుండానే మనకి ఈ విధంగా వేసేసుకోవాలి. కొంచెం గట్టిగా రుబ్బుకోండి. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో చేతితోనే ఒత్తేసుకోవచ్చు అనమాట. సో వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మన ఛానల్ ఎక్కువ బ్యాచిలర్స్ ఫాలో అవుతారు కాబట్టి సో వాళ్ళ కోసం నేను ఈ సింపుల్ వేలో చూపిస్తున్నాను. సో ఈ విధంగా పసుపు, అదేవిధంగా జీలకర్ర, అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. సో మన ఛానల్లో కిచెన్ టిప్స్, అదేవిధంగా రెసిపీస్, నేను అదర్ కంట్రీ విజిట్ చేసిన టూరిజం ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి. సో నా ప్లేలిస్ట్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ జనరల్ ఫ్యాక్ట్స్ సంబంధించి మనం ఎక్కువ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాము. సో రెసిపీతో పాటు దానికి సంబంధించిన న్యూట్రిషన్ విలువల గురించి కూడా మీరు చక్కగా రెసిపీతో పాటు మీకు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. అదేవిధంగా మంచి రెసిపీ కూడా మీరు చేసుకొని చూడొచ్చు అనమాట. ఈ విధంగా అండ్ మన ఛానల్ని మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే రెసిపీతో పాటు దానికి సంబంధించిన పోషక విలువలు, న్యూట్రిషన్ విలువల గురించి కూడా మనము చాలా బాగా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా కడాయిలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత చేతితో ఈ విధంగా ఒత్తేసుకొని ఈజీగానే ఉంటాయి. ఈ విధంగా ఒత్తేసుకొని వేసేసుకోవడమే ఈ గారెల్ని. సో మనకు చేతితో చేయడం రాదు అనుకుంటే మనము ఒక ప్లేట్ మీద కవర్ పైన ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకొని వేసేసుకోండి. అలా అయినా చాలా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. సో మనకి ఈవెన్గా ఉడుకుతాయి. చూడండి, మనం మధ్యలో ప్రెస్ చేయడం ద్వారా, సో హోల్ ఉంచడం ద్వారా ఏంటంటే మనకి దాని చుట్టూగా ఈవెన్గా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకోండి. సో వేయగానే మనం టర్న్ చేసుకోకూడదు. కొద్దిగా వేగిన తర్వాతనే దాన్ని మరోవైపుకి టర్న్ చేసుకుంటే మనకి ఈవెన్గా వస్తాయన్నీ. సో చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాం కదా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఉంచుకోవాలి. సో చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు కూడా నేను ఈ వడలు వేసిన తర్వాత ఈ అలసంద వడలు ఫస్ట్ వేసిన ఆయిల్ అండ్ లాస్ట్ వరకు కూడా అలాగే ఉంది. సో నాకు ఎక్కువ ఆయిల్ అనేది దీనికి మనకు అబ్జర్వ్ చేయదన్నమాట. అదేవిధంగా సేమియా పాయసం ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. సో మన ఛానల్ ఎక్కువ బ్యాచిలర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం. అండ్ ముందుగా నెయ్యిలో ఇవి అన్నీ వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి. సో నేను కాజు, అదేవిధంగా కిస్మిస్లు, అదేవిధంగా వాల్నట్స్ వేసి చేసుకున్నాను. సో మరొక గిన్నెలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోకి మనం వేయించుకున్న సేమియా దినుసులు ఇవన్నిటిని వేసుకొని కుక్ చేసుకోండి ఒక 5 minutes వరకు. సో అవన్నీ మనకి కుక్ అవ్వాలి. సేమియా అనేది ఫస్ట్ మనం పాలు పోయకూడదు. ఫస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాతనే పోసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం ద్వారా మనకి సేమియా అనేది మంచిగా ఇండివిజువల్గా వస్తుంది అనమాట. జారుడుగా ఉంటుంది, ముద్దలాగా కాదు. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే సో మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మనము మిల్క్ అనేది, నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు మిల్క్లో. సో నేను అల్మారీ మిల్క్ వాడతాను, నాకు ఇక్కడ అవైలబుల్ ఉంది అదే. సో మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఆ ఫ్యాట్ మిల్క్ తీసుకొని వేసుకోండి. అందులోనే ఇలాచీ పౌడర్, అదేవిధంగా షుగర్ వేసి కాసేపు
కుక్ అవ్వాలి. మరి కాసేపు బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా చూడండి, నేను ఫస్ట్ వేసిన ఆయిల్ అదేవిధంగా లాస్ట్ తీసేవాడకి కూడా ఆయిల్ అనేది చూడండి అస్సలు ఇంకలేదు నాకు. నేను ఎంత వేసానో అంతే ఆయిల్ నాకు చూపించింది అనమాట. ఇప్పుడు మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, తప్పకుండా మెచ్చుకుంటారు. ఎవరైనా తిన్నాక అద్భుత అనాల్సిందే అనమాట. ఈ కాంబినేషన్లో, నేను చెప్పిన కాంబినేషన్లో ట్రై చేసి మీ యొక్క కామెంట్స్ మాత్రం తప్పకుండా పోస్ట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ నేను చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.